హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ ఇంకా నిద్ర లేచిన వెంటనే టిఫిన్ ఏం చేయలేదు. నైట్ అన్నం ఉంటే కొంచెం ఇంకా నైట్ మిగిలిన కూర వేసుకొని అన్నం అయితే తినేసాను. మా అత్తయ్య మా హస్బెండ్ అయితే ఊరికి వెళ్ళారన్నమాట. వాళ్ళ ఆడపడుచుకి సాంగ్యం పెట్టడం కోసం. ఇంకా పిల్లలిద్దరు నాతోనే ఉన్నారు కదా, ఏం చేసుకోవడానికి లేదు. ఈరోజు సంగటి అయితే చేస్తున్నాను. కూర వచ్చి మిరపకాయ పులుసు చేశాను. సంగటికి మిరపకాయ పులుసుకి చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచో చేయాలని అనుకున్నాను, కానీ ఇవాళ కుదిరిందనమాట. మా మామయ్య వస్తారు మధ్యాహ్నం. ఆయనకి సంగటి అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా ఆయన గారి కోసం అయితే సంగటి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మేమిద్దరమే కదా, ఇంకా వాళ్ళు వస్తే వాళ్ళు కూడా తింటారు. ఫోన్ చేశాను, వస్తే వస్తాము లేకపోతే రాలేము, ఈవినింగ్ వస్తాము అని చెప్పారు. సరేలే వస్తే కూడా తింటారు అని ఇంక వాళ్ళ కోసం కూడా కొంచెం చేశాను. ఇంకా సంగటి అయితే నాకు చేయడం ఇది నేను థర్డ్ టైం అనమాట. ఎక్కువ మా అత్తగారే చేస్తారు. పిల్లలిద్దరూ ఒకటే ఏడుపన్నమాట. ఒకరు ఏడిస్తే ఒకరు సైలెంట్ ఉండడం, మళ్ళీ ఇంకొకరు సైలెంట్ అయిపోతే ఇంకొకరు ఏడవడం, ఇలా జరుగుతూ ఉంది. చిన్న పాపని పెద్ద పాప పొట్ట మీద గిల్లేసింది. ఇంక పెద్దగా ఏడ్చేసింది అనమాట. తనకి ఒక 2 దెబ్బలు వేశాను. ఇంక వేయకపోతే పిల్ల అయితే జవాబు చెప్పదు అనేసి. వాళ్ళ నాన్న ఉంటే అసలు కొట్టనివ్వడండి. ఇంకా మనం అంటే కొట్టకూడదు, కానీ ఎక్కువ పిల్లల్ని కొంచెం గట్టిగా మందలించాలి. లేకపోతే పిల్లలు చెప్పిన మాట వినకుండా తయారైపోతారు, మొండిగా తయారవుతారు. మా బాబు కూడా మొండిగా, నేను కొంచెం కంట్రోల్ చేస్తున్నా సరే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ నాన్న ఎక్కువగా అంటే ముదిగారం చేస్తారు. అందువల్ల అప్పలా మొండిగా తయారవుతుంది. నేను ఒక మాట చెప్పేశానన్నమాట. ఇంక తను ఎలా తయారైనా అది మీ వల్లే కానీ నా వల్ల అయితే కాదు అని. నేను తిట్టినా కొట్టినా ఎందుకు తిడుతున్నావు కొడుతున్నావు అని అడుగుతారు. ఇంకా నేను వదిలేశాను. అలా అని వదిలేయనులేండి. ఇంకా పిల్ల జవాబు చెప్పకపోతే అనేది నన్నే కదా, వీళ్ళ తల్లి ఎలా పెంచిందో ఏంటో అని నన్ను అంటారు, కానీ వాళ్ళనైతే అన్నారు కదా. ఇంకా కంట్రోల్ చేయాలి. స్కూల్కి అయితే పంపించాలనుకుంటున్నాం. థర్డ్ ఇయర్ అయితే ఎంటర్ అయింది కదా, తనకు అన్ని మాటలు వస్తున్నాయి. తను రైమ్స్ అన్నీ చెప్తుంది, ఇంగ్లీష్లో కూడా చెప్తుంది. నేను చిన్నప్పటి నుంచి తనకు నేర్పించాను. అలా అని ప్రెజర్ ఏం చేయలేదు. ఏదో అప్పుడప్పుడు అలా చెప్తూ ఉంటే తను అయితే క్యాచ్ చేసేస్తుంది. చిన్నప్పుడు పిల్లల మైండ్ షార్ప్గా ఉంటుందంట. తనకు ఎక్కువగా మనం ఒక్కసారి చెప్తే చాలు, ఎక్కువసార్లు అయితే చెప్పనవసరం లేదు. చాలా క్యాచ్ చేస్తుంది. ఇంకా పాప అయితే అన్నం అయితే తిందని చెప్పాను కదండి, పాలు తాగుతుంది. ఇంకా 2 బుడ్డీలు అయితే తీసుకున్నాము. 6 మంత్స్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి పాల డబ్బాలు. ఇంకా అవి కంటిన్యూగా అయితే వాడకూడదు. వాళ్ళేని పరిస్థితి అయితే 1 ఇయర్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఇంకా పేదవాళ్ళు అయితే ఉంటారు కదా, వాళ్ళు ఏం చేయాలి. 6 మంత్స్కి అయితే మార్చుకుంటూ ఉన్నాము. పాలు తాగుతుంది, అసలు అన్నం తినడం లేదు. అన్నం తినాలని ఉంటుంది, కానీ తనకి ఏంటో కారం కారం అంటుంది. నాలిక బయట పెట్టేసి కారం కొంచెం, అసలు రసం అన్నం తిన్నా కానీ ఏదో పెద్ద గొడ్డు కారం తినేసిన ఫీలింగ్ అయిపోతుంది తను. రోజు పాల డబ్బాలు కడగాలి అనమాట. 2 కదా, ఇంకా ఒక బుడ్డి తాగుతుంది పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా. ఇంకా మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ఒక డబ్బాలు తాగుతుంది. ఇంకా నైట్కి 2 డబ్బాలు కడిగేసి ఇంకా నైట్ అంతా ఒక డబ్బాతో తాగుతుంది. లేసి మార్నింగ్ అలా కడగడం, రోజుకి 2 సార్లు కడుగుతూ ఉంటాను డబ్బాలని. కడిగేసి పెట్టేశాను. వేడివేడిగా సంగటి చేశాను కదా, ఫస్ట్ ఒక చిన్న ముద్ద వేసుకొని తిందామని అనుకున్నాను అన్నమాట. ఇంకా సంగటి చాలా రోజులు అయిపోయింది తిని. నేను ఇంకా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, అది కూడా మా పక్కింట్లో మా పిన్ని వాళ్ళు ఉన్నారులేండి, వాళ్ళు చేసి పెడితే ఇంకా తిన్నాను. అప్పుడు తిన్నాను అంతే. ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది తిని. ఇప్పుడు తింటున్నాను. మొన్న కూడా చేశారు కానీ తినమని చెప్పారు. నేను అప్పుడు దగ్గు జలుబు ఉండడం వల్ల తిన్నని చెప్పేశాను. ఇవాళ తింటున్నాను నేను చేసుకొని. ఎందుకో నేను చేస్తే నాకు అంత టేస్ట్ అనిపించదు. ఎవరైనా చేసి పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. మీకు కూడా. ఇంకా వంటంతా అయిపోయిన తర్వాత వంట రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను. మొత్తం అక్కడ ఆనియన్స్వి, గార్లిక్ అవంతా పీల్ చేసినవి మొత్తం చెత్త, కొంచెం చెత్త చెత్తగా ఉంది. ఒక 2-3 సార్లు క్లీన్ చేస్తున్నా సరే పిల్లలు ఉండడం వల్ల ఆటోమేటిక్గా వస్తుంది. మిరపకాయలు అది ఇది అనేసి ఏదో ఒకటి పడిపోతూ ఉంటాయి.
ఇంకా చెమ్మగా ఉంది. వర్షం వస్తుంది, ఒక పక్క చినుకులు. ఇంకా ఇంట్లోకి బయటికి తిరగడం వల్ల అంతా చెమ్మగా అనిపిస్తుంది. ఒకసారి చీపురుతో చిమ్మేస్తే కొంచెం ఆరుతుంది కదా అని అయితే చిమ్మేస్తున్నాను. మార్నింగ్ ఒకసారి, మళ్ళీ మధ్యాహ్నం, మళ్ళీ ఈవినింగ్ ఇంకా చిమ్ముకోవాలి. ఇక్కడైతే మా అత్తగారి దగ్గర ఎక్కువ మట్టి అనేది ఉండదన్నమాట. బయట రోడ్డు కదా, ఆ రోడ్లోకి వెళ్తే అది చెప్పులు లేకుండా కొంచెం మట్టి వస్తుంది, అది కూడా అసలు మట్టే ఉండదు. మా అమ్మ వాళ్ళ దగ్గర అయితే ఫుల్ మట్టి. ఇక్కడ అలవాటు అయిపోయి అక్కడికి వెళ్ళి మట్టిలో కాలు పెట్టాలంటే ఏదోలా ఉంది. మా పాప అయితే ఇక్కడే మట్టి లేకపోయినా సరే నన్ను మట్టి మట్టి అంటుంది, చెప్పులు వేసుకొని తిరుగుతుంది. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మొత్తం మట్టి అమ్మ ఇక్కడ